హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే చేపలతోటి గ్రేవీ, అంటే పులుసు కాదన్నట్టు చేపల గ్రేవీ. అంటే ఇలా చిన్న చేపలు చేసుకోవచ్చు, పెద్ద చేపలు కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చింతపులుపు వేయట్లేదు, నిమ్మరసంతో చేపల గ్రేవీ చేస్తున్నా. అది కూడా చిన్న చేపలు. ఎంత సూపర్గా టేస్ట్ ఉంటుంది అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే నేను ఇలా ఏం తీసుకున్నా అంటే పేపర్లు అంటే ఇంత పొడుగ్గా ఉంటాయి, చిన్న పేపర్లు పొడుగ్గా 2 ముక్కలు తలలు తోకలు కట్ చేసుకొని సెంటర్కి వేసేసుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటాయి. ఈరోజు చేయబోతున్నాను చిన్న చేపల గ్రేవీ. మీరు కూడా తప్పగా చేసుకొని తినండి. పెంచుగరమైనాక కొద్దిగా నూనె పోసుకొని మనం ముందుగా శుభ్రపరచుకున్న చేపల్ని ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా సన్న మంట మీద గోరించుకోవాలి. ఇట్లా గోరించుకుంటే ఏంటంటే చేప ముక్కలు అనేవి గట్టి పడతాయి. ఒక గిన్నె పెట్టుకొని గిన్నె గరమైనాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక కొద్దిగా మెంతాకు వేసుకొని ఒక 30 సెకండ్ల వరకు గోరించుకోవాలి. బాగా గోరించుకోవద్దు, మాడిపోతుంది. అట్లనే మనం ముందుగా తయారు చేసుకున్న మెంతి పొడి, జీలకర్ర పొడిని వేసుకొని నూనెలో మంచిగా కలుపుకోవాలి. అట్లనే అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా కాల్చి రుబ్బుకున్న ఉల్లిగడ్డ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు మంచి సన్నని మంట మీద గోలించుకోవాలి. తడి అనేది ఉండద్దు. అట్లనే ఇలా సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలు ఇవంతా మంచిగా ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకునే చేప ముక్కలు ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక కళ్యామాకు వేసుకోవాలి. మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని ధనియాల పొడి వేసుకోవాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు అంటే ఎందుకు అంటే మనం ఈ 2-3 నిమిషాలు ఎందుకు ఉడికిస్తున్నాం అంటే మనం పోసిన నీళ్ళు చిక్కబడాలన్నట్టు. మనం చేసేది పులుసు కాదు కాబట్టి, గ్రేవీ కాబట్టి కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మంచి సన్నని మంట మీద అట్లా ఉడికించుకున్నప్పుడు ఈ మనం వేసిన ఉప్పు, కారము, ఈ మసాలా అన్నీ చేపలకు మంచిగా ఇనికిపోతే మంచి రుచి వస్తుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఇది మొత్తం చల్లారినాక సరిపడా నిమ్మరసం పోసుకోవాలి. ఎందుకంటే గరం మీద పోతే నిమ్మరసం అనేది చేదుగా మారుతుంది కాబట్టి చల్లారినాకనే పోసుకోవాలి. ఎంతో రుచికరమైన చిన్న చేపల గ్రేవీ, చిన్న చేపల కూర తయారైంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది తెల్లన్నలో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. చూసిరా ఫ్రెండ్స్,
చాలా ఈజీగా వేసుకోవచ్చు. చిన్న చేపలు గ్రేవీ అంటే అందరు పులుసు వండుకుంటారు, డిఫరెంట్గా గ్రేవీ వండిన చాలా కలర్ఫుల్గా ఉంది. వాసన కూడా మస్తు కమ్మగుతుంది. దాదాపు ఇది ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ట్రై చేస్తున్నా. వాసన మాత్రం అదుర్సు. దీనిలో ఆవపొడి మెంతపొడి వేసినాం కదా, అందుకే వాసన కూడా ఎక్సలెంట్ వస్తుంది. ట్రై చేస్తున్నా. బా చింత పులుపు కంటే నిమ్మకాయ పులుపు వేసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. ఇలా మెంతాకు కూడా వేసినాం కదా, మెంతాకు మెంతిపొడి అన్నీ మిక్సింగ్ అయ్యి చాలా బాగా మంచిగా ఉడికిపోయినాయి. బుక్కకు ఒక చిన్న చేప. ఈ చిన్న చేపలు ఏంటంటే డైరెక్ట్గా తినేయచ్చు, ఇలా ముళ్ళు తీసుకోవడం అంటే ఏముండదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏమంటారు అంటే, పూర్వకాలంలో సంవత్సరానికి ఒక తక్కెడు ముళ్ళు తినాలి అంటారు. తక్కడ అంటే ఒక 1/4 కిలో సవసరు. ముళ్ళు అనేది మన కడుపులోకి వెళ్తే చాలా హెల్తీ అన్నమాట. అదే అనుకుంటున్నాను తక్కడి ముళ్ళు. అయితే పెద్ద చేపల కంటే చిన్న చేపలలో మంచి పోషక విలువలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు పెద్ద చేపల కంటే చిన్న చేపలు ఎక్కువ తినడానికి మీరు ట్రై చేయండి. ఓకేనా? చాలా సూపర్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా మీకు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అట్లనే కామెంట్ కూడా చేయండి. చిన్న చేపల పులుసు చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఇట్లా వండుకొని తినండి, చాలా బాగుంటుంది. అట్లనే మీకు కూడా చాలా బాగానే వస్తుంది. ఓకేనా? బాయ్.